ఇక ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు కనిపించాయి. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ఓయూలో అడుగడుగున ఆంక్షలు, ఖాకీ కంచెలు దర్శనమిచ్చాయి. వేలాది మంది యూనిఫామ్, సివిల్ పోలీసులు పహారా కాశారు. హోరెత్తాయి. రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దొరలా ఓయూకి వస్తారన్న ముఖ్యమంత్రి దొంగలా రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడికిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితి కనిపించింది. క్యాంపస్లో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. వేలాది మంది పోలీసులు లాఠీలతో మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేకాకుండా విద్యార్థుల గొంతు నొక్కేందుకు వందలాది మంది మఫ్టీ పోలీసులను సైతం రంగంలోకి దింపారు. క్యాంపస్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎం సభ 3 సార్లు వాయిదా పడింది. తొలుత ఉదయం 8 గంటలకు సభ ఉంటుందని చెప్పిన అధికారులు ఆ తర్వాత 11 గంటలకు వాయిదా పడ్డట్టు తెలిపారు. చివరకు మధ్యాహ్నం 1 గంటకు మార్చారు. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులు విద్యార్థి నేతలను వివిధ స్టేషన్లకు తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. క్యాంపస్లోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఇతర నాయకులను విద్యార్థులు అడ్డగించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి క్యాంపస్లోకి వస్తుండగా సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలు మిన్నంటాయి. పోలీసు అడ్డుకుంటూ ముందస్తు అరెస్టులతో అణిచివేస్తూ విరుచుకుపడ్డారు. 2 రోజుల ముందు నుంచే యూనివర్సిటీ క్యాంపస్ ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి హాస్టళ్లలోకి చొరబడి మరీ విద్యార్థి నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం రోజునే ఓయూ అధికారులు కాలరాశారని విద్యార్థులు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి పర్యటన కోసం ఓయూ క్యాంపస్ లో అడుగడుగునా నిర్బంధమే కనిపించింది. అధ్యాపకులు, ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థుల గ్యాలరీలలో ఎటు చూసినా మఫ్టీ పోలీసులే కనిపించారు. సీఎంకు వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా ఓయూ అధికారులు ఎవరిని అనుమతించలేదు. సీఎం సభకు ఎంట్రీ పాసులు అవసరం లేదని చెప్పి ముందు రోజు రాత్రి 28 మందికి మాత్రమే పాసులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆఖరుకు పాసులతో వచ్చిన మీడియా ప్రతినిధులకు కూడా చేదు అనుభవమే ఎదురైంది. భద్రతా సిబ్బంది అనుమతించకపోవడంతో తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో ఏసీపీ ఒకరు చొరవ తీసుకుని వెంట తీసుకెళ్లి అధ్యాపకుల గ్యాలరీలో కూర్చోబెట్టారు. అటు ప్రైవేటు కళాశాలల అధ్యాపకుల గ్యాలరీ ఖాళీగా కనిపించడంతో అక్కడ కూర్చోబెట్టారు. ఓయూ సభలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు చేయనంటూనే ప్రత్యర్థులను విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. కాలేజీ విద్యార్థుల సభలో దూషణలు, రాజకీయ అంశాలు మాట్లాడడం చాలా దారుణమని పలువురు అధ్యాపకులే మండిపడ్డారు. మానవ హక్కుల దినోత్సవాన్ని మానవత్వ దినంగా ఉచ్చరించడంతో పలువురు నవ్వుకున్నారు. ఓయూలో అభివృద్ధి పనుల కోసం 1000 కోట్లు మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. టీ హబ్ ద్వారా కొత్త స్టార్టప్లకు ఆర్థిక సాయం అందించేందుకు 1000 కోట్లు కేటాయిస్తామన్నారు. అధికారులు, అధ్యాపకులు సీఎం రేవంత్ రెడ్డి భజనలో తరించారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ పాటలు మోగించడమేంటని నిలదీస్తున్నారు. వర్సిటీ అధికారులు తమ భక్తిని చాటుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతున్నారు. రేవంత్ భజనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారే కానీ కనీస వసతులు కల్పించలేదని విమర్శిస్తున్నారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ముందస్తుగా సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని చూసి చదువుతూ తడబాటుకు గురవడంతో అందరూ నవ్వుకున్నారు. అటు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సీఎం రేవంత్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. హోదాను మరిచి దిగజారి ఆయన రాజకీయ ప్రసంగం చేశారని మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని చెప్పుకునే ప్రొఫెసర్ కాసిం హామీలను విస్మరించి ప్రజా కంటక పాలనతో వేధిస్తున్న సీఎంను ఆకాశానికి ఎత్తడమంటే హోదా దిగజారి మాట్లాడమేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఆగస్టు 25న ఓయూకు వెళ్లిన సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడిన మాటలను విద్యార్థులు గుర్తు చేశారు. దొరలా వస్తానన్న ముఖ్యమంత్రి దొంగలా వచ్చారని మండిపడ్డారు. మళ్లీ వచ్చే రోజు ఒక్క పోలీసు ఉండొద్దని, నిరసనలు తెలిపే స్వేచ్ఛనిస్తానని చెప్పి ఇప్పుడు విద్యార్థుల గొంతు నొక్కారని బగ్గుమంటున్నారు.